చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న యోసేపు గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. యోసేపు జీవితము ఎలాంటి ఒక జీవితం అంటే అసలు గెస్ చేయలేని ఒక జీవితం. అసలు ఆలోచనలో ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందేమో, ఇలా జరగదేమో అని కూడా చెప్పడానికి వీల్లేని ఒక జీవితం. ముందు ఏం జరగబోతుందో తెలియని ఒక జీవితం. చూడండి, యోసేపు అన్నలు తను నమ్మడానికి, యోసేపుని చూడగానే తను నమ్మడానికి సిద్ధపడిపోయారు. అస్సలు యోసేపు మినిమం ఎక్స్పెక్టేషన్ లేదు, మినిమం ఆలోచన లేదు, మినిమం తెలీదు ఇలా జరగబోతుందని. కొన్నిసార్లు మన జీవితంలో ఇలాగనే మన అనుకోలేని విషయాలు జరుగుతాయి. సంగమా, ఏదో నేను అడుగుతున్నాను, నీకు ఎప్పుడైనా నీ జీవితంలో అనుకోని విషయాలు జరగడం నువ్వు గమనించావా? ఏంటి నా జీవితం ఎటు వెళ్ళిపోతుందని చెప్పి నిరాశ పడిపోయిన వ్యక్తివా నువ్వు? ఈరోజు ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు జీవితము యోసేపుకు తెలియదు. యోసేపుకి ఏం జరగబోతుందో యోసేపుకు తెలియదు. యోసేపు ఏ చోటకు వెళ్ళబోతున్నాడో యోసేపుకు తెలియదు. యోసేపున వాళ్ళ అన్నదమ్ములు అమ్ముతున్నారా, అమ్మరా, యోసేపుకు తెలియదు. ఇష్మాయేల్ చేతికి వెళ్ళిన యోసేపు తర్వాత ఏం చేయబడతాడో యోసేపుకు తెలియదు. సామ వినండి, కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన యోసేపు ఎక్కడికి వెళ్తాడో దేవునికి తెలుసు. ఎవరు అమ్మేస్తారో దేవునికి తెలుసు. ఇష్మాయేల్ ఎవరికి అమ్మేస్తారో కూడా దేవునికి తెలుసు. బైబిల్ చెప్తుంది వీటన్నిటిలో కూడా దేవుడు తనకు తోడై ఉన్నాడు. నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో గుర్తుపెట్టుకో, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. అమ్మా, నీ నిందల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ పైన వేస్తున్న ఇష్టాసరమైన నిందల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ భర్త నీ పైన వేస్తున్న నిందలు కానీ, నీ కుటుంబం కానీ, నీ అత్తగారు కానీ, నీ మామగారు కానీ, నీ కుటుంబంలో ఎవరు వేస్తున్న నిందలైనప్పటికీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. యోసేపు ఎవరికి జవాబు చెప్పాడు చెప్పు? అన్నలు అమ్మేసిన దగ్గర నుంచి చెరసాల వరకు ఎన్ని జవాబులు చెప్పుకొని వెళ్ళాడు చెప్పు? ఈ ఉదయాన్న జవాబు చెప్పడం ఆపేయాలి. నిజమైతే అవును, ఒకవేళ తిరగబడకపోతే, ఒకవేళ మాట్లాడకపోతే ఎలా? యోసేపుని చూడండి, తిరుగుబాటు కాదు కానీ దేని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. ఈ ఉదయం నేను చెప్తున్నాను, నిన్ను అమ్మేసినప్పటికీ, ఇష్మాయేల్ తీసుకెళ్ళి వేరొక దేశంలో నిన్ను పెట్టేసినప్పటికీ, ఏ చోటైనా నేను చెప్తున్నాను విను, ఏ దేశంలో నిన్ను పెట్టాడో దేవుడు, ఏ దేశంలో నిన్ను అమ్మేశారో వీళ్ళు, ఆ దేశంలో దేవుడిని హెచ్చించగలడు. జాగ్రత్త విని ఇంకోటి చెప్తున్నాను, ఏ చోటైతే నీకు తెలియని దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుడిని హెచ్చించగలడు. అట్ ద సేమ్ టైం ఇది గుర్తుపెట్టుకో, ఎవరైతే నీ పైన ఇష్టాసారంగా ప్రవర్తించారో వారిని నీ దగ్గర తీసుకుని వచ్చి నిన్ను ఎలా నీ దేవుడు హెచ్చించగలడో చూపిస్తాడు. నీకు తెలీదు, నువ్వు కొన్ని విడిచిపెట్టచ్చేమో కానీ నీ దేవుడు మాత్రం విడిచిపెట్టడం గుర్తుపెట్టుకుంటాడు. ఎవరికి ఎక్కడ ఎలా గుణపాఠం చెప్పాలో, ఎవరికి ఎలా నేర్పించాలో పాఠమో నీ దేవునికి బాగా తెలుసు. నువ్వు నెమ్మది కలిగి ఉంటా. ఒకరోజు బైబిల్ గ్రంథంలో అబ్రహాం గురించి మనకు తెలుసు. తన భార్యనైనా సారాయిని తీసుకుని వెళ్ళిపోతాడు రాజైన ఫరో. బైబిల్ చెప్తుంది, రాత్రి దేవుడు రంగులో దిగలేదా? ఎవరికి నేర్పించాల్సిన పాఠం వారికి నేర్పిస్తాడు దేవుడు. గర్భాలు మూసేశాడు దేవుడు. అయితే చూడండి, నేను చెప్తున్నాను, దేవుడు నీ పట్ల ఉన్నప్పుడు, దేవుడు నీ గురించి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నిరాశపడద్దు. నువ్వు నమ్ము, నీకు విస్తారమైన కృప ఉంది, నీతి అనే దానం ఉంది. నువ్వు దేవునికి దూరంగా లేవని, ఈ ఎడబాటు నీవైతుందో దూరం 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 దాని నుంచి నువ్వు దగ్గరగా ఉన్నావని, ఆయనతో కూర్చుండబెట్టబడ్డావని ఈ విషయాలని ధ్యానించు. ఈ మధ్యలో పాట విన్నావా? ఈ మధ్యలో రిలీజ్ చేయబడిన పాట మీరు విన్నారా? నా ఆలోచన ఏదైనా ఉంటే ఈ పాట ప్రతి దినము నీ మాటగా మారిపోవాలి. ఈ పాట ఎండింగ్లో నేను కొన్ని విషయాలు రాసి పెట్టాను. దేనికి ఇవన్నీ మీ ముందుకు తీసుకుని వచ్చానంటే, ఆ పాటలో విషయాలన్నీ కూడా ఏ విషయాలైతే నా హృదయంలో దేవుడు ఉంచాడో ఆ విషయాలన్నీ అక్కడ రాశాను.
అవును, ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు. పిరికితనం వారిని ఆవరించేసింది. లేదు, దేవుని కుమారుడా, నీకు పిరికితనం ఆవరించాల్సిన పనిలే. నువ్వు దేవుని కుమారుడువయ్యా, నువ్వు దేవుని కుమార్తెవమ్మా, దేనికి భయపడిపోతున్నావు? దేవునికి తోడై ఉన్నాడు. ఎవరు ఏమన్నా నెమ్మది కలిగి ఉంటావు. నీ దేవుడు వాళ్ళకి జవాబు చెప్తాడు. కళ్ళు మూసుకుంటావా? ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నెమ్మది కలిగి నీ వైపు వారు కన్నుంచినట్లుగా నీ కృపనివ్వండి, నీ సమాధానం ఇవ్వండి. నీ కృప చేత వారిని, వారి కుటుంబాన్ని ఆదరించి బలపరిచి సరైన మార్గాల్లో వారు నడిచినట్లుగా, ఉన్నతమైన కార్యాలు వారు చూచినట్లుగా, ఊహించని కార్యాలు ఈ దినం వారు చూచినగా యేసునామమున దేవుని సమాధానంతో నింపమని కోరుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న నిరాశ పడుకున్న ముందుకు వెళ్ళు. పెద్ద అడుగులు వేయి. దేవుడు నీకు గంభీరమైన కార్యాలు జరిగిస్తాడు. God bless you.